మానసిక ప్రశాంతతకు ఘంటసాల గానం వింటే మనస్సు కుదుట పడుతుందని సత్య స్కానింగ్ సెంటర్ అధినేత ఐఎంఐ ప్రెసిడెంట్ ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా వెంకటరమణ పేర్కొన్నారు. కాకినాడ త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ప్రాంగణం కూడల వద్ద గల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం వద్ద సీతారామరాజు స్మారక కళావేదిక సంఘం ఆధ్వర్యంలో ఘంటసాల 52వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా వెంకటరమణ ముఖ్య అతిథిగాను, టీడీపీ నాయకుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను, జనసేన జిల్లా నాయకుడు ఆకుల వెంకటరమణ, సీనియర్ ఘంటసాల గాయకులు విశ్వనాథులు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. అతిథులకు సంస్థ సభ్యులు పట్టు కండువాలు వేసి స్వాగతం పలికారు. అనంతరం అతిథులు డాక్టర్ కాదా వెంకటరమణ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణలు ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ వెంకటరమణ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, కర్ర అచ్యుతరామారెడ్డిలు మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల పాటలు అజరామరంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్వివి ఎస్ఎన్ మూర్తి, టీవీవి ఎస్ఎన్ రెడ్డి, టి నూకరాజు, తురగా సూర్యారావు, గాయకులు బాబీ, ఎస్వి రమణ, పిపి శాస్త్రి, కరక రాజుబాబు, చుండూరి పద్మ, వి రంగారావు, ఘంటసాల అభిమానులు, సంస్థ జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. వారి యొక్క పాటలు అజరామరం భావితరాల వాళ్ళు కూడా వారి యొక్క పాటలు కూడా గుర్తుండేలాగా, మర్చిపోకుండా ఉండేలాగా ఎదర తరం వచ్చే తరం వాళ్ళకు కూడా తెలియాలని ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంటుంది. అలాగే మా సంస్థలో అనుబంధ సంస్థ అయినటువంటి ఘంటసాల సంగీత కళాపీఠం వారు మా సంస్థలో ఉంటూ వీరి యొక్క కార్యక్రమాలకు ఎంతో కృషి చేసి వారికి ఈ కార్యక్రమాలు గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఎంతో ప్రయత్నం చేస్తారు. వారందరూ కూడాను మా సంస్థ కూడా ఈ కార్యక్రమాలకి ఎంతో సహకరిస్తూ భావితరాల వాళ్ళు జ్ఞాపకం పెట్టుకునేలాగా మన ఘంటసాల వారి పాడిన పాటలు అన్ని గుర్తుండేలాగా కూడా చెయ్యాలని నా ఈ ప్రయత్నం. ఇటువంటి మహనీయులు పాడినటువంటి పాటలు మనం వాళ్ళకి పెడతా ఉంటాం, దాన్ని భావాన్ని అడుగుతామని, దానివల్ల వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఇంకేత కేవలం మన భక్తిని ఆరాధనని తెలియజేయడమే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చినప్పుడు మన ఇంట్లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయగలిగితే బాగుంటుందని అభిప్రాయం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక 1 వీక్ 2 వీక్స్ ముందే కొన్ని స్కూల్స్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత ఉంది, ఘంటసాల గారి భగవద్గీత మీరు విశ్లేషణ చెప్పాలి, లేదా భారతదేశంలో ఒక సాంగ్ ఉంది, ఇందాక ఒక పాటలు ఈ సాంగ్, వీటి మీద బ్యాక్ డ్రాప్ ఎలా రాసారో ఒక విశ్లేషణ పిల్లలు ఇస్తే వాళ్ళకి ప్రైజులు ఇస్తామని అనుకోండి. అన్ని స్కూల్స్లోని అది పెడతారు. దానివల్ల మనం ఘంటసాల జనాల్లోకి పర్టికులర్ కరెంట్ జనరేషన్లోకి తీసుకెళ్ళినట్టు అవుతుందని ఇది సజెషన్ ఇస్తున్నాను. పెద్దలు దీని మీద ఆలోచించి మన కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని ఆశ. మన పంపన కాదాకరణ గారికి, రెడ్డి గారికి, అలాగే పవన్ గారికి, పెద్దలకి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి తెలియని వాళ్ళంటే ఎవరు? ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి. ఎందుకంటే సుమారు ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. నిజంగా ఆయన నిన్న నీళ్ళు పెట్టిందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశం అంతా కూడా విరోధించి ఆయన 20 సంవత్సరాల ప్రాయంలోనే తూలిగారు, అలాగే బాలరాజు ఇంత సినిమాలు స్టార్ట్ చేయండి. అప్పటి నుంచి ఆయన సుమారు 10,000 సినిమాలు కింద చెప్తున్నారు. 10,000 పైసలు పాటలు పాడాలని, మరి 10,000 పైసలు పాటలు అంటూ మనకు అమూల్యమైనటువంటి కానుకని అచ్చ తెలుగులో పండితుల దగ్గర, పామరుల దగ్గర నుంచి అందరికీ అర్థమయ్యేలాగా నిక్షిప్తమైనటువంటి శ్లోకాలని అచ్చ తెలుగులో ప్రజలకు అందజేసినటువంటి గానయోగి భగవద్గీత ప్రపంచానికి అందజేశారు. ఈ యొక్క భగవద్గీత ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ రోజున ఆ యొక్క గ్రంథాన్ని పట్టుకుని వాళ్ళు ఆరాధిస్తున్నారు. చాలా ఏంటంటే ఈ భగవద్గీత పాడిన తర్వాతే భగవద్గీత ప్రపంచానికి తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే అచ్చ తెలుగులో అప్పటి వరకు శ్లోకాలుగా నిక్షిప్తమై ఉన్నాయి. అంటే దాని నిజమైనటువంటి అమూల్యమైనటువంటి కానుక ఏంటంటే భగవద్గీత మన తెలుగు వాడికి.
అంచేత ఆ మహనీయుడికి చాలా ఘనమైనటువంటి జవాహర్లు అర్పించుకుంటూ యువనేత జనసేన నాయకులు ఆకుల వెంకటరమణ గారు.